హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా నెక్స్ట్ మన 2025లో ఏపీ పోలీస్ నోటిఫికేషన్ గురించి అతిపెద్ద మొత్తంలో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అని చెప్పి అపోహలు బయట హల్చల్ చేస్తున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఈరోజు కంటెంట్ నేను చెప్పడం జరుగుద్ది. చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అన్నది డేట్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే 2025 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో యాస్పిరెంట్స్ వాళ్ళు నెక్స్ట్ మంత్లో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి వాళ్ళు రిలీజ్ అయ్యి రావడానికి మినిమం 8 to 9 months టైం అయినా పడుద్ది. ఈలోగా వాళ్ళు కావాల్సిన నెక్స్ట్ నోటిఫికేషన్కి ఫర్దర్ అప్లికేషన్స్ కానీ వాటికి సంబంధించిన పోస్టులు కానీ తర్వాత ఎన్ని ఫిల్ చేసుకోవాలి, తర్వాత ఎన్ని ఎస్ఐ నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి, ప్రతి ఒక్క జిల్లా నుంచి సమాచారం సేకరించి ఆ సమాచారం ప్రకారం మనకి నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా చాలామందికి వస్తున్న కామన్ డౌట్ ఏమంటే ఇంతకుముందులాగే 6100 పోస్ట్ నోటిఫికేషన్ అన్నది పోలీస్ నుంచి మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుందా, 400 ఎస్ఐలే వస్తాయా, అంతకన్నా తక్కువ వస్తాయని చాలామంది, అంతకన్నా ఎక్కువ వస్తాయని చాలామంది యూట్యూబ్లో చాలా నెగిటివ్గా కామెంట్స్ పెట్టి అంటే చాలా నెగిటివ్గా వీడియోస్ అన్నది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది యాస్పిరెంట్స్కి. చూడండి ఫ్రెండ్స్, ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్గా నేను చెప్తున్నాను, ఎవరైతే నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్ కానీ ఎస్ఐ జాబ్ కానీ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే ఖచ్చితంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే మనం ఒక యాస్పిరెంట్ అయినప్పుడు నోటిఫికేషన్ మీద ఆధారపడుకోకుండా అవి ఎప్పుడు రిక్రూట్మెంట్ వచ్చినా సరే ఆ ఎగ్జామ్ మనం క్లియర్ చేసే రీచబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మన దగ్గర ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది టెస్ట్ సిరీస్. డైలీ మనం టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ అయినా లేదంటే మనకి ఎక్కడెక్కడ మనకి లోపాలు ఉన్నాయి, మనది ఎక్కడ డిఫీట్ ఉంది మొత్తం మనం చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని అక్కడ ఆ ఎక్కడైతే మన మైనస్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2025 జూన్లో జరిగిండే ఎగ్జామ్లో ఇప్పుడు నార్మల్ బీసీఏ కట్ ఆఫ్ 134, బీసీబీ కట్ ఆఫ్ 135, ఏ రకంగా తీసుకున్నా చాలా హైయెస్ట్ కట్ ఆఫ్కు మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనం టార్గెట్ ఎప్పుడు ఓపెన్ క్యాడర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ క్యాడర్ మనం రీచ్ చేయగలిగంటే మనం అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ మిస్ అయినా రిజర్వేషన్లో అయినా మనం జాబ్ క్లియర్ చేసుకోవచ్చు. లేదు అది కాకుండా మనం నార్మల్ లిమిట్ ప్రిపరేషన్ ఉందంటే మాత్రం మనం ఖచ్చితంగా జాబ్ కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను 2025లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్లియర్ చేయడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అన్నది మ్యాక్సిమం ఇలా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ 26 ఎండ్ కానీ 27 కానీ డెఫినెట్లీ నోటిఫికేషన్ రాక తప్పదు. ఎందుకంటే ఇది 2022లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఎవరైతే ఇప్పుడు 2025లో ఫిల్ అయ్యి వెళ్తున్నారో వాళ్ళందరినీ 2022లో ఇచ్చిండే నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళే తప్ప వీళ్ళు ఈ హయాంలో వచ్చిండే వాళ్ళు కాదు. సో నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైతే మాత్రం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో హార్డ్లీ మనకి ఎంత తక్కువైనా 2 years టైం ఉంటుంది. సో ఈ 2 yearsలో మీరు టెస్ట్ సిరీస్ రాసి మినిమం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అవైలబుల్ ఉన్న టెస్ట్ సిరీస్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మనకి మంచిగా అవైలబుల్ ఉన్న టెస్ట్ సిరీస్ శామ్ ఇన్స్టిట్యూట్ తర్వాత ఐఐసి అని చాలామంది టెస్ట్ సిరీస్ మనం కండక్ట్ చేస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి 200 పేపర్స్ ఉంటుంది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఈ 9 సబ్జెక్ట్స్ కవర్ చేయగలిగితేనే మీరు మినిమం 130+ మార్క్స్ స్కోర్ చేయగలరు. ఏ ఒక్క సబ్జెక్ట్లో మీరు మైనస్ ఉన్నా మీరు 130 మార్క్స్ స్కోర్ని రీచ్ అవ్వలేరు. దీనికి సంబంధించిన మరికొద్ది ఇన్ఫర్మేషన్ నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. మన వీడియోస్ మరిన్ని మీకు రీచ్ అవ్వడం కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇంకొకటి డౌట్ ఏమంటే చాలామంది ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ అని అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తాను. మీకు అప్డేట్ ఏది వచ్చినా అప్పటికి నేను పిన్ టు పిన్ మీకు కనీసం 2-3 minutes అయినా అది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది నేను లీడ్ చేయడం జరుగుతుంది. మీరు మరికొద్ది ఇన్ఫర్మేషన్ మనకి కావాలంటే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మర్చిపోద్దండి. ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూ యాస్పిరెంట్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే పేషెన్స్ అండ్ డేర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే జాబ్ క్లియర్ చేయగలరు. ఎవరైతే టైం మీద డిపెండ్ అవుతారో వాళ్ళు క్లియర్ చేయరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.